నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలన్నీ కూడా ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అలాగే నేటి పంచాంగం, నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 12/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:26, సూర్యాస్తమయం సాయంత్రం 5:57, తిథి పౌర్ణమి రాత్రి 7:22 వరకు, నక్షత్రాలు ఆశ్లేష రాత్రి 7:35, యోగం సౌభాగ్య ఉదయం 8-7 వరకు, కరణము విష్టి 7:05 వరకు ఉదయం, అలాగే భవ రాత్రి 7:22 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుంచి 1:38 వరకు, గుళికాలం ఉదయం 10:45 నుంచి 12:12 వరకు, యమగండం ఉదయం 7:52 నుంచి 9:19 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:35, అమృతకాలం సాయంత్రం 5:55 నుంచి 7:35 వరకు, వర్జ్యం ఉదయం 7:55 నుంచి 9:35 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున విద్యాపరమైన విషయాల మీద ఆసక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. తల్లితో కలిసి సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది వీళ్ళకి చాలా ఆనందభరితంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజున మంచి విషయాలని ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి కొన్ని ప్రయత్నాలు లాంటివి వీళ్ళు చేస్తారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది, కుటుంబంలో మీ యొక్క బంధువర్గంతో కలిసి ఈ రోజుని సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలు విద్యార్థులకి కొంత గట్టిగా పోటీతత్వాన్ని నెలకొల్పే విధంగా ఉంటాయి. వృషభ రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో కలిసి ఈ రోజుని సద్వినియోగపరుచుకుంటారు. ఆలోచనలు బాగుంటాయి. సంకల్ప బలం నెరవేరుతుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. మానసిక ప్రశాంతత లభ్యమవుతుంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుందాం మనం. మిథున రాశిలో ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థికపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సంబంధమైన విషయాలలో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. అలాగే దాంతోపాటుగా మాట విలువ అనేది పెరగడం, సంఘంలో గుర్తింపు, గౌరవం లభించడం మొదలైనవి ఉన్నా కూడా మరికొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఇతరులు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కూడా అనుకోని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాట్లాడే విషయాలు ఎంత కరెక్ట్ అయినా యథార్థవాది, బంధువిరోధి అన్న రీతిలో ఇబ్బందులు రాకుండా చక్కగా మాట్లాడుతూ అనుకున్న పనులని మీరు ముగించుకొని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఆశ్లేష, పునర్వసు 4వ పదం, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున విల్ పవర్ అంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అయితే ప్రతి విషయం గురించి ఎక్కువ ఆలోచనలు అనేవి చేయడం వల్ల ప్రశాంతత అనేది ఉన్నా కూడా అది కొంత తక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఏదో విషయాన్ని ఆలోచించడం, అయిపోయిన విషయాల గురించి ఆలోచించడం, వేసుకున్న ప్రణాళికలో అన్నీ కరెక్ట్గా పెడుతున్నాయా లేదా అని 1-10 సార్లు అతి జాగ్రత్తగా చూసుకునే తత్వం, వీటి వల్ల కొంత ఘర్షణగా కూడా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు వీలైనంత జాగ్రత్తగానే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా నిదానం అనేది అవసరం. అంటే తొందరగా డెసిషన్ కాకుండా కొంచెం నెమ్మదిగా తీసుకుంటూ ముందుకెడితే అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించగలుగుతారు. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?
సింహరాశి. సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ముఖ్యంగా మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి. ఉన్నప్పటికీ అవి చాలా సద్వినియోగపడే విధంగా ఉంటాయి. అలాగే నదీ స్నానాలకి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మంచి కార్యక్రమాల కొరకు ఖర్చులు చేయడం అనేది ఇందులో మనకి కనబడుతోంది. ఆ ఖర్చులు కూడా సంతానం విద్య విషయంలో కానీ, స్థిరాస్తుల విషయంలో కానీ మీరు తీసుకునే కీలక నిర్ణయాల్లో ఉపయుక్తమైన ఖర్చులకి ఆస్కారం ఉంది అని అనుకోవచ్చు. కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఉత్తర, హస్త, చిత్త వీళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసికంగా ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో ఈ పని అయితే బాగుండని కొన్నాళ్ళుగా వాయిదా పడుతూ వస్తున్న పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. ఇష్టమైన ప్రదేశాలు సందర్శించడానికి అవకాశం అనేది, అది కూడా ఆధ్యాత్మికపరమైన ప్రదేశాలు, నదీ స్నానాలు, పుణ్య విషయాలు మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. దాన ధర్మాలు మొదలైన వాటి మీద కూడా ఎక్కువ దృష్టి సారించడం, చాలా వరకు విషయాలు మీకు అనుకూలంగా ఉండడం, అది మీ యొక్క ఉన్నతికి ఉపయోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంది. తులారాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు ఈ యొక్క తులారాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే వృత్తిపరమైన విషయాలు కొంత ప్రతిరోజులాగే ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులు అంటే తల్లి, తండ్రి మొదలైన వారితో చక్కగా చర్చించి మీ కొత్త భవిష్యత్తు కొరకు అంటే ఏదన్నా మీరు ఇంతకుముందు చేసుకున్న ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాల్లో వారి యొక్క సలహా సంప్రదింపులు అనేవి ఉంటాయి. వారితో పాటుగా ఇంట్లో ఇంకా మిగిలిన పెద్దలు కూడా మీకు ఈ విషయంలో చక్కటి అడ్వైజ్ లాంటివి ఇవ్వడం, దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఒకటి అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఎక్కువ కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చక్కగా ఉంటాయి. ఇలాంటి విషయాలన్నింటిలోనూ మీకు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఆకస్మికంగా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గృహంలో వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశులకు వచ్చే నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుందాము. వృశ్చిక రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే దూర ప్రయాణాల కొరకు, అది కూడా ఆధ్యాత్మికపరమైన ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలవడం, గురువుల ఆశీస్సులు తీసుకోవడం, కుటుంబ సమేతంగా ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం, అలాగే దైవ దర్శనాలు, ఉపాసనా బలం పెంచుకునే విధంగా చేయడం, పుణ్య కార్యక్రమాలు మొదలైన వాటికి చాలా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనస్సు రాశి. మా తదుపరి రాసినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశులకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికంగా ధనప్రాప్తి రావడానికి అవకాశం ఉన్నా, అందే విధంగా ధనం ఖర్చు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ అది మంచి విధానంలో ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంటే మంచి విధానం అంటే మీరు ఏదైనా డొనేషన్స్ ఇచ్చినా, మంచి వాళ్ళకి మీరు హెల్ప్ చేసినా, అలాగే సామాజిక సేవ మొదలైన వాటిల్లో పార్టిసిపేట్ చేయడం, ఇలాంటి వాటికి. అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలలో డెసిషన్ మేకింగ్ అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు ప్రణాళికాపరంగా వెళ్ళలేకపోవడం వల్ల, చేస్తున్న కృషి ఫలితంగా కృషి బాగున్నా ప్రణాళిక అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి సరియైన ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతుంది. అలాగే ఉన్నత విద్యా ప్రకారం ఎవరన్నా పిహెచ్డీలు అలా రీసెర్చ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నా వాళ్ళకు కూడా చక్కటి మార్గదర్శకంగా గైడెన్స్ అనేది లభించే అవకాశాలు కనబడుతున్నాయి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి, నూతన పరిచయాలు, మైత్రి బంధాలు పెరగడం, దాంతోపాటుగా మీ యొక్క భాగస్వామి విషయాలు వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయం. వారి యొక్క వృత్తిపరమైన అభివృద్ధి కానీ, వారికి వ్యక్తిగత అభివృద్ధికి కానీ అన్ని విధాల అవకాశం ఉన్న రోజుగా మనం
భావించవచ్చు. భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కుంభరాశిలో ప్రధానంగా ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. వీరికి ఈ రోజున పోటీతత్వం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఎక్కువ శ్రమతో ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ వ్యక్తిగతమైన విషయాల్లో కానీ కొంత అసంతృప్తితో కూడిన ఆందోళన అనేది అధికంగా ఉంటుంది. అంటే మీ యొక్క అభివృద్ధి విషయంలో మీరు ఆశించిన స్థాయిలో కాకుండా కొంత మిశ్రమ ఫలితాలు రావడం వల్ల కూడా కొంత ఇలా అనుకుంటే ఇలా అయింది అని కొంత అలాంటి అభిప్రాయం కూడా ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసంతో జయిస్తూ ముందుకు పెడతారు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. వీరికి ఈ రోజున మానసికంగా చక్కగా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. మీ ఆలోచనలు వికసిస్తాయి. ఇతరులు మీ సలహా కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతానం కూడా కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు మీతో మాట్లాడడం, మీరు ఒక అండర్స్టాండింగ్కి రావడానికి కూడా ఆస్కారం అనేది కనబడుతుంది. అలాగే ఉపాసన బలం ఒకటి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి ఈ రోజున మీకు ముఖ్యమైన పరిహారాలు ఏదైనా ఉన్నాయని చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ప్రతిరోజు రోజును ప్రారంభిస్తారు. దానితో పాటుగా అవకాశము, ఆసక్తి రెండు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా తప్పనిసరిగా ఈ దేవుడికి సంబంధించి అంటే మీకు అనుకూలంగా వెళ్ళడానికి ఏదైనా అవకాశం ఉన్నట్లయితే వెళ్ళవలసిన దేవాలయం ఏదైనా శివాలయాన్ని దర్శించడం కానీ అలాగే గణపతి మందిరాలు దర్శించడం కూడా చాలా 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 మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే దాంతోపాటుగా ఇంట్లోనే ఉండి చేయగలిగినా లేక వినగలిగినా కూడా తప్పనిసరిగా గణేశుడికి సంబంధించిన నామాలు అలాగే శివుడికి సంబంధించిన స్తోత్రాలు ఇవన్నీ కూడా మీకు అన్ని విధాల అభివృద్ధిని కలిగించే దిశగా మిమ్మల్ని తీసుకువెడతాయి. కాబట్టి ప్రతిదీ మనం చేసుకోలేకపోయినా విన్నా కూడా అదే ఫలితం వస్తుంది. కాబట్టి మంచిగా వీలైనంత వరకు వినడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ దానికి అవకాశం లేకపోతే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని దానికి సంబంధించినవి చేసుకున్నా కూడా ఏది ఏమైనా ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక వికాసాలు అలాగే దానితో పాటుగా అన్ని విధాల వ్యక్తికి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఆ పరంగా ఆలోచించి ఈ రకమైన చిన్న చిన్న పరిహారాలు పాటించడానికి ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావనలోకి రాకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాంతో కలుపుకొని ఈ యొక్క గోచార ఫలితాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందులు ఏదన్నా ఉన్నా కూడా ఈ చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడం సులభతరం అవుతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యం ఏంటి, విశిష్టత ఏంటో ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకుందాం అనుకుంటున్న విషయం ఏంటంటే ఈ రోజున విశిష్టత మనం తీసుకుంటే ఇది మాఘ పౌర్ణమి. ఈ రోజున ఈ మాఘ పౌర్ణమికి మరొక పేరు మహామాఘి అని కూడా అంటారు. అంటే మనం తీసుకున్నట్లయితే ఆకా మావే పూర్ణమిలు అంటారు. అంటే ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి అని 4 ప్రత్యేకంగా ఆ సమయాల్లో నదీ స్నానాలు చేస్తారు. అలా చేస్తే అన్ని విధాల అభివృద్ధి ఉంటుందని మనం వింటూ వస్తాం. అయితే ఈ మాఘ పౌర్ణమిని మహామాఘి అని అనడానికి కూడా అసలు మాఘమాసం అన్న విషయాన్నే తీసుకున్నట్లయితే దీంట్లో ఉండే విశిష్టత ప్రాతకాల స్నానాలతో మనం నెలలో అంతా కూడా చేస్తారు. అంటే సూర్యోదయానికంటే ముందే ప్రాతకాల సమయంలో మనం ఆ స్నానాలు కూడా ఎలా చేస్తారు అంటే ఈ మాసానికి ఉండే విశిష్టతే మనకి స్నానాదులు, జపం, దానం మొదలైనవన్నీ కూడా పురాణ శ్రవణం ఈ 4 కూడా చాలా విశిష్టత కలిగిన మాసంగా దీన్ని చెప్తారు. అంటే కార్తీక మాసం తీసుకున్నట్లయితే అదంతా దీపదానాలు లేకపోతే ఇలాంటివి చెప్తే మాఘమాసం వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఎంతసేపు కూడా స్నానాలు, ప్రాతకాలంలో స్నానం చేయడం, సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం సమర్పించడం ఇలాంటివి, అలాగే శివకేశవులకి సంబంధించిన దేవాలయ సందర్శన, అలాగే మాఘపురాణాన్ని విన్నా లేకపోతే చదివినా ఏదైనా కూడా అది వరుసగా అంటే ఇదంతా 1 by 1 స్టెప్ బై వైజ్గా చేయడం బట్టి వ్యక్తికి
ఆర్థికంగానే కాకుండా మానసిక ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతుంది అన్నదానికి దీన్ని చెప్తారు. అందులో కూడా ఈ స్నానం గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, ఇది ఇంట్లోనే మనం గనక చేసినట్లయితే దాని యొక్క ఫలితం 6 రెట్ల ఫలితం అని గృహంలో, అలా కాకుండా ఇక్కడ బావి దగ్గర కనుక చేసినట్లయితే 12 రెట్ల పుణ్య ఫలితం అని, అలా కాకుండా తటాకాల దగ్గర చేసినట్లయితే ద్విగుణితం, అది దాంతోపాటుగా నదీ స్నానాలు కనుక చేసినట్లయితే చాతుర్గుణం, అంతకంటే మహానదుల్లో కనుక చేస్తే శతగుణం, దాంతోపాటుగా మనం ఎక్కడన్నా వీలైతే గంగా నది అలాంటి నదుల్లో కనుక స్నానం చేసినట్లయితే సహస్రగుణం, అలాగే అన్నిటికంటే ప్రధానంగా ప్రయాగ మొదలైన ప్రదేశాల్లో చేసినట్లయితే అనంతం. అంటే ఇలాగా దాని ప్రాముఖ్యత, ఆ స్నాన ఫలితాన్ని గురించి వాళ్ళు పురాణాల్లో అలా చెప్పినా స్నానం చేసే విధానంలో మనం తప్పకుండా దానికి కూడా మళ్ళీ స్టెప్ బై స్టెప్ చెప్పారు. గోవు పాదం ముడిగినంత దాంట్లో చేసినట్లయితే అన్ని రకాల పాపాలు, సర్వ పాపాలని హరిస్తాయి. అలా కాకుండా తర్వాత రెండో స్నానం కనుక చేసినట్లయితే మొదటి స్నానం ఫలితం సర్వ పాపాలు హరించుకుపోతాయి. రెండో స్నానం వల్ల వైకుంఠ దర్శనం, మూడో స్నానం ఫలితం వల్ల విష్ణుమూర్తి మనకి ఏదైనా ఫలితాన్ని ఇవ్వడం. ఇలాగా స్నానం యొక్క ఫలితాన్ని ఈ మాఘపురాణంలో అత్యద్భుతంగా వర్ణించడం జరిగింది. అంతేకాకుండా ఈ మాఘమాసంలో ప్రతిరోజుకి విశిష్టత ఉన్న మాఘపురాణం 28 అధ్యాయాల్లో కూడా ప్రతిరోజు ఒక కథ చెప్తూ వెళ్ళినా, దీని యొక్క విశిష్టతలో మహామాఘి గురించి చెప్పినప్పుడు మనకి మహామాఘి అంటే పౌర్ణమి. ఆ పౌర్ణమి నాడు చంద్రుడు మఖానక్షత్రం సమీపంలో దరిదాపుల్లో ఉండడం కానీ దాంట్లో ఉండడం కానీ జరుగుతుంది. కాబట్టి దీని మాఘమాసము అన్నారు. అంటే ఎలాంటి ఈ సమస్యలైనా, అంటే ఎలాంటి పాపాలనైనా నివృత్తి చేయడము అనేది దీని యొక్క ప్రత్యేకత. ఇది ఒక యజ్ఞం లాంటిది అని ఈ మహామాఘి యొక్క విశేషంలో చెప్పేప్పుడు మాఘమాసం విశిష్టతని ఈ రకంగా చెప్తూ వచ్చి మాఘ స్నానాల గురించి చెప్పినప్పుడు మహామాఘి అంటే ఇది ఒక పౌర్ణమి. ఈ పౌర్ణమి నాడు ఆ మఖానక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి ఆ తిథితో మనకి ఈయన చంద్రుడు, దాన్ని మాఘమాసంగా మాఘ పౌర్ణమిగా మనం చెప్తాం. అయితే ఈ యొక్క మఖా నక్షత్రానికి అధిపతిగా మనం కేతువుని చెప్తాం. కేతు అంటే మోక్షకారకుడు, అలాగే వైరాగ్యకారకుడు, అంటే వ్యక్తికి ఆధ్యాత్మిక చింతనని ఇచ్చే మోక్షకారకుడు, అన్నిటికీ కారణం చెప్తాం. కాబట్టి బహుశా ఆ విధానంలో కూడా ఈ మాసానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుందేమో అని కూడా మనం అనుకోవచ్చు. దీనికి సంబంధించిన పురాణ కథలు కూడా తీసుకుంటే ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకతలో, మహామాఘి నాటి ప్రత్యేకతలో కూడా ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే ఈ రోజున సతీదేవి యొక్క జన్మదినంగా ఒకటి చెప్తారు. అలాగే ఎలాగా అంటే ఆవిడ దక్షిణావృత శంఖంలో ఆవిడ ఒక రూపాన్ని దాల్చి అది సరయూ నది ఒడ్డున గల ఒక కాళింది మడుగులో ఒక పద్మంలో పడినట్టుగాను ఆ రూపం ధరించి అక్కడ ఈ దక్ష ప్రజాపతి వచ్చి ఆయన స్నానం చేస్తున్నప్పుడు దాన్ని చూసి చాలా ముచ్చట అనిపించి, దక్షిణావృత శంఖం అనేది చాలా విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు భాగ్యవంతులు అవుతారని పురాణ వచనంలో ఉండడం బట్టి ఆయన దాన్ని ఎలాగన్నా సరే తను తీసుకోవాలని దాన్ని ముట్టుకోవడంతో వెంటనే అది ఒక అందమైన చిన్న కన్యకలా మారిపోవడం, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆయన తన దగ్గర పెంచుకోవడం, అవన్నీ కూడా ఆవిడ సతీదేవి గురించి అలా ఒక కథనం చెప్తారు. అలాగే ఇంకో కథనంలో ఏం చెప్తారంటే కుంభకోణం అని చెప్పి, అది ఒక చాలా విశిష్టమైన ప్రదేశం మనకి తమిళనాడులో ఉంది. ఆ ప్రదేశానికి దరిదాపులో స్వామిమల కొండ ప్రాంతంలో ఒక కొండ ప్రాంతం ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంగా చెప్తారు. అక్కడ ఆయన విశేషమైన శక్తులు గల దైవంగా చెప్తారు. ఆయన ఏం చేస్తారంటే తన తండ్రి అయిన శివుడికే ఆయన ముఖ్యమైన విషయాలని ఆయన చెప్పడం అనేది జరిగిన రోజుగా కూడా ఈ మాఘ పౌర్ణమిని చెప్తారు. అందుకే అక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. అలాగే కుంభకోణం దగ్గర ఒక కోనేరే మహామాఘి పేరుతో ఉండడం, కుంభకోణం దగ్గర దాని యొక్క వైశాల్యమే 20 ఎకరాల వైశాల్యంలో ఉండడం, అది మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో 7 నదుల సంగమ స్థానంలో ఉండేంత ప్రత్యేకత ఇక్కడ కూడా 9 నదులు ఒకేసారి ఈ సమయానికి అంటే 9 ప్రవేశిస్తాయి ఈ మహామాఘి సందర్భంగా ఈ కుంభకోణంలో గల దాంట్లో అని దానికి అంత విశిష్టత చెప్తారు. అవి ఏంటి? గంగా, యమున, సరస్వతి, నర్మదా, కావేరి, తర్వాత వీటితో పాటు కృష్ణ, గోదావరి, కుమారి, పయోషిణి అని మొత్తం 9 రకాల నదులన్నీ కూడా అందులో ప్రవేశిస్తాయి. వాటికి విశిష్టత చాలా ఉంటుంది. ఆ సమయంలో స్నానం చేయడానికి ఎక్కడెక్కడి నుంచో లక్షల మంది వచ్చి మహామాఘి నాడు చేస్తారు. అక్కడే ఆ చుట్టుపక్కల తంజావూరు వాళ్ళు ఒక పెద్ద దేవాలయాన్ని కూడా నిర్మించడం అనేది జరిగింది. అది 16 దేవాలయాల్లో విశ్వనాథుడి దేవాలయం. ఇవన్నీ కూడా చాలా చక్కగా అర్చనలు జరుగుతూ చాలా విశేషాన్ని మనకి చూపించే స్థానంగా కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఇంకా ప్రత్యేకించి ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మహామాఘి అనేది ముఖ్యంగా వాళ్ళు ఈ యొక్క గురుడు
గనక ప్రవేశించిన సమయంలో అంటే సింహరాశిలో ప్రవేశించిన సమయంలో అది గనక మాఘమాసంలో కనుక వస్తే ఇంకా ఇంకా విశిష్టత కలిగిన సమయంగా లక్షల మంది వచ్చి అక్కడ పుణ్యనది స్నానాల్లో చేసుకోవడం అనేది ఆ ప్రదేశం యొక్క విశిష్టతగా చెప్తారు. అంటే అంత ఇప్పుడు ఎలాగైతే మనకి గోదావరి జిల్లాల్లో ఎప్పుడైతే ఈ యొక్క సింహరాశిలో గురుడు కనుక ప్రవేశించినప్పుడు శుభకార్యాలు నిషిద్ధం అని అనుకుంటారో, అలాగే వాళ్ళకు కూడా కుంభకోణంలో ఈ గురుడి యొక్క ప్రవేశం జరిగిన ఆ సమయంలో వాళ్ళు అలాగే దాన్ని నిషేధంగా అనుకుంటారని చెప్పి ఒక నానుడి. అంటే అక్కడ జరిగిన ఈ మహామాగి అన్న దాంట్లో మనం తెలుసుకోవలసింది ఏంటంటే చాలా విశిష్టత కలిగిన అమ్మవారి యొక్క జననమైన, అలాగే స్వామిమల కొండ మీద జరిగే వైభవాలైన, అలాగే ఈ మహామాగి సందర్భంగా కుంభకోణం మొదలైన ప్రదేశాల్లో 9 నదుల ప్రవేశం వల్ల ఆ స్నానానికి విశిష్టత సంతరించుకొని వ్యక్తులందరూ వచ్చి అక్కడ స్నానాలు చేయడం బట్టి వాళ్ళకి మంచి కార్యక్రమాలు అన్నీ వాళ్ళకి అభివృద్ధి జరుగుతుందనుకున్నా అలాగే చెప్తారు. కాబట్టి మహామాగి అన్నది ఇప్పుడు పౌర్ణముల్లో చాలా విశిష్టత కలిగింది. చంద్రుడు కూడా చాలా 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 చక్కగా ప్రకాశవంతంగా ఉంటూ తన 16 కళలతో ప్రకాశిస్తూ, మామూలుగానే మనం మఖ నక్షత్రాన్ని చూస్తే 5 ముఖాలతో ఉండే ఒక నక్షత్ర రూపంలో అది ఉన్నప్పటికీ కూడా ప్రతి నెల చంద్రుడు తన యొక్క దాంట్లో ప్రవేశిస్తున్నా కూడా మఖ నక్షత్రంలో ప్రవేశించిన, ముఖ్యంగా ఈ సమయంలో ప్రవేశించినప్పుడు మహామాగి సందర్భంలో అది ఆ సందర్భంలో చంద్రుడు ప్రవేశించినప్పుడు అది చాలా చక్కగా 16 కళలతో ప్రకాశిస్తున్నట్టుగా కొన్ని ప్రదేశాల్లో కూడా అంటారన్నమాట. కాబట్టి ఎలా చూసినా మహామాగి నాడు ఈ రకంగా స్నానాలు చేసి, కొందరు సముద్ర స్నానాలు కూడా చేస్తారు, కొందరు నదీ స్నానాలు చేస్తారు. ఏది చేసినా భగవంతుడిని తలుచుకొని మాధవుణ్ణి తలుచుకుంటూ తర్వాత దాంతోపాటుగా దానాలు అనేది కూడా చాలా విశిష్టత ఆ రోజున. ఏ రకమైన దానం మనం చేస్తాము? తిలదానం, తిలజపం, తిలహోమం, ఇవన్నీ తిలలకు సంబంధించినవన్నీ చేసుకుంటూ వస్తామని చెప్పాం కదా. అలాంటివి చేసి అలాగే సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యాన్ని సమర్పించుకుంటూ, అలాగే అందరూ కూడా దానాలు అంటే దానం యొక్క విశిష్టత చాలా గొప్పది. అది ఎలాగంటే ఎవరికి ఉన్న స్థాయిలో వాళ్ళు ఇతరులకు చేయడం బట్టి దానివల్ల వాళ్ళకి అన్ని విధాలుగా కొందరు తెలలు, కొందరు కంబళులు, రకరకాల కంచు పాత్రలు, ఏదో ఒక రకంగా దానాలు చేయడం అనేది ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క మాఘమాసంలో, మాఘమాసం అంతా మాఘమాస పురాణ కాలక్షేపంతో పాటుగా నదీ స్నాన, కనీసం గృహంలో అయినా స్నానం ప్రాతకాలంలో చేసి ఈ యొక్క అర్ఘ్యాన్ని సమర్పించుకొని సూర్యనారాయణ స్వామికి పూజలు చేస్తూ మాసం అంతా కూడా ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళే మాసంగా చెప్తారు. కాబట్టి మహామాగి అనేది కూడా చాలా విశిష్టమైంది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా భగవంతుడి నామస్మరణ అవకాశం ఉన్నట్లయితే దానికి సంబంధించిన విధంగా వారికి తోచిన విధంగా వారు ఏదో విధంగా పురాణ శ్రవణమో, స్నానాదులో, దానాదులో, జపాలో ఏదో రకంగా చేసుకుంటూ ముందుకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అది అన్ని విధాల అనుకూలతల్ని వ్యక్తిలో పెంపొందిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.